హాయ్ ఫ్రెండ్స్, నేను మీ వందన. ఈ వీడియోలో నేను రైటర్ ఏఐ టూల్ ఎలా యూజ్ చేయాలో సింపుల్ గా చూసేయండి. ఫస్ట్ గూగుల్ ఓపెన్ చేసి రైటర్ అని టైప్ చేసి ఎంటర్ క్లిక్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, మనకి ఫస్ట్ లోనే వచ్చింది చూడండి, రైటర్, ఫ్రీ ఏఐ రైటర్, కంటెంట్ జనరేటర్ అండ్ రైటింగ్ అసిస్టెంట్. ఇప్పుడు ఈ లింక్ పైన క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకున్నాక మనకి రైటర్ ఏఐ టూల్ హోమ్ పేజ్ అయితే వచ్చేసింది. ఈ హోమ్ పేజ్ లో మనకి ఓవర్ వ్యూ అంతా చూపిస్తుంది చూడండి. ఫ్రెండ్స్, నేను మీకు ట్రై చేసి చూపిస్తా. ఇప్పుడు ఇక్కడ స్టార్ట్ రైటింగ్ ఉంది కదా, దానిపైన క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకున్నాక సైన్ ఇన్, మన గూగుల్ అకౌంట్ తో లాగిన్ అవ్వాలి. గూగుల్ ఆర్ ఫేస్బుక్ ఏదైనా సరే. ఇప్పుడు నా అకౌంట్ తో లాగిన్ అవుతున్నా. కంటిన్యూ. ఇప్పుడు మనకి క్వశ్చన్ అడుగుతుంది, దేనికి యూజ్ చేస్తున్నాము. సో ఇప్పుడు ఆధార్ అని క్లిక్ చేసేసి ఇక్కడ కంటిన్యూ క్లిక్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి డైరెక్ట్ పేజ్ అయితే వస్తుంది. ఇప్పుడు ఇందులో డాక్యుమెంట్, రైటింగ్ అండ్ చార్ట్ హిస్టరీ. సో ఇప్పుడు చార్ట్ లోకి వెళ్దాం. ఫ్రెండ్స్, ఇక్కడ లాంగ్వేజెస్ సెలెక్ట్ చేసుకోవాలి. డిఫరెంట్ లాంగ్వేజెస్ ఉన్నాయి చూడండి. ఇంగ్లీష్, యుఎస్ ఇంగ్లీష్, ఫ్రాన్స్, జర్మన్, గ్రీక్. మనకైతే ఇంగ్లీష్ కంఫర్ట్ ఉంటది కాబట్టి అదే మనం సెలెక్ట్ చేసుకుందాం. ఇక్కడ టోన్ కూడా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. క్యాజువల్. ఇక్కడ మనం టైప్ ఏ మెసేజ్ ఉంది కదా, అక్కడ మనం మెసేజ్ ని టైప్ చేద్దాం. ఫ్రెండ్స్, నేను మెసేజ్ ని టైప్ చేసా చూడండి. క్రియేట్ యూట్యూబ్ షార్ట్. ఆన్ ద టాప్ 5 ఫ్రీ ఏఐ టూల్స్ ఇంక్లూడ్ నేమ్ అండ్ వన్ లైన్ బెనిఫిట్ అండ్ డిస్క్రిప్షన్, హ్యాష్ ట్యాగ్స్ కూడా కావాలని. ఇప్పుడు మనకి సెకండ్స్ లో ఇచ్చేస్తుంది చూడండి ఆన్సర్. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ చాట్ జీపీటీ బెనిఫిట్స్, కాన్వా ఏఐ బెనిఫిట్స్, గ్రామర్లీ బెనిఫిట్స్ అండ్ రన్వే ఎంఎల్ అండ్ లూమినస్ దాని బెనిఫిట్స్ అండ్ మనకి హ్యాష్ ట్యాగ్స్ కూడా ఇచ్చేసింది. ఇప్పుడు ఇది కాపీ చేయొచ్చు అండ్ డాక్యుమెంట్ లో యాడ్ చేసుకోవచ్చు అండ్ ఇది డిలీట్ కూడా చేసుకోవచ్చు. నేను డాక్యుమెంట్ లో యాడ్ చేసేసా. అండ్ మనం ఇంకో ప్రాంప్ట్ కూడా ఇచ్చేద్దాం. సో నేను ఇప్పుడు ప్రాంప్ట్ కోసం నేనైతే చాట్ జీపీటీని సెలెక్ట్ చేసుకుంటాను. చాట్ జీపీటీని సెలెక్ట్ చేసుకొని అండ్ ఇక్కడ ఇంకొక మెసేజ్ అయితే ఇచ్చేస్తున్నా. సో ఫ్రెండ్స్, ఇక్కడ ఇంకో మెసేజ్ అయితే ఇచ్చేసా కదా. ఇప్పుడు ఓకే క్లిక్ చేసా. మళ్ళీ మనకి సెకండ్స్ లో ఇచ్చేస్తుంది చూడండి. ఇక్కడ బిగ్ న్యూస్, జస్ట్ వే స్మార్టర్ యు వాంట్ బిలీవ్ దిస్. ఇక్కడ మనకైతే ఇచ్చేస్తుంది. ఇది మనం సేమ్ కాపీ చేసుకోవచ్చు ఆర్ డిలీట్ కూడా చేసుకోవచ్చు. అండ్ ఇప్పుడు రైట్ లోకి వెళ్ళిపోదాం. రైట్ లో నేను ఇందాక డాక్యుమెంట్ లో ఆల్రెడీ యాడ్ చేసి ఉంచుకున్నా. ఇక్కడ కూడా సేమ్ మనం లాంగ్వేజెస్ ని సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ మనం సెలెక్ట్ టోన్ వాయిస్ క్యాజువల్. ఇక్కడ యూజ్ కేసెస్ మనం కొన్ని సెలెక్ట్ చేసాం. ఇక్కడ రైటింగ్ కి ఇచ్చేద్దాం. ఇప్పుడు యూట్యూబ్ షార్ట్ అబౌట్ ద లేటెస్ట్ ఏఐ న్యూస్ గురించి అయితే ఇచ్చాను. సో నేను అది కాకన్నా ఇంకోటి ఇద్దాం అనుకుంటున్నా. సో యూట్యూబ్ షార్ట్ అండ్ ఫ్రీ ఏఐ టూల్స్. ఇప్పుడు జనరేట్ అయితే క్లిక్ చేసేద్దాం.
సో ఫ్రెండ్స్ మనకైతే జనరేట్ అయిపోయింది. అండ్ మనం ఇంకొకటి అయితే సెలెక్ట్ చేసుకుందాం. వీడియో డిస్క్రిప్షన్, ఇక్కడ లినార్డో ఏఐ ఫ్రీ ఇమేజ్ జనరేషన్ టూల్ గురించి అయితే అడిగాను. ఇంకా వేరియంట్స్ మనం ఎన్ని కావాలో 2 or 3, సో 3 సెలెక్ట్ చేసుకున్నా. ఇక్కడ ఆప్టిమల్ లో లో, మీడియం, హై ఉంటాయి, మాక్సిమం ఉంటాయి. సో ఇప్పుడు మనం మీడియం సెలెక్ట్ చేద్దాం. ఇక్కడ జనరేట్. ఫ్రెండ్స్ మనకి జనరేట్ అయితే అయిపోయింది. చూడండి, లినార్డో ఏఐ గురించి మనకి చెప్పింది. ఇక్కడ ముందు మనం యాడ్ చేసిన చాట్ జీపీటీ గురించి ఉంది, అండ్ లినార్డో ఏఐ గురించి కూడా మనకి ఇక్కడ చెప్పింది. టాప్ ఫ్రీ ఏఐ టూల్స్ గురించి మనకి చెప్పింది, అండ్ లినార్డో ఇమేజ్ జనరేషన్ గురించి కూడా మనకి చెప్పింది. ఇక్కడ చూడండి, వర్డ్స్ ఎన్ని ఉన్నాయి, 420, అండ్ క్యారెక్టర్స్ గురించి మనకి ఇక్కడ చెప్పింది. ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి, ఎన్ని వర్డ్స్. ఇప్పుడు మనకి డాక్యుమెంట్స్ అయితే చూసేద్దాం. ఫ్రెండ్స్ మనం ఇందాక డాక్యుమెంట్ ప్రిపేర్ చేసుకున్నాం కదా, చార్ట్ రైట్, అది మనకి ఇక్కడ చూపిస్తుంది. చూడండి, ఇక్కడ వర్డ్స్ 470, అండ్ ఈరోజు డేట్ June 14 కాబట్టి చూపిస్తుంది. ఇక్కడ డాక్యుమెంట్ నేమ్ కూడా మనం ఇచ్చుకోవచ్చు. చూడండి, ఈ డాక్యుమెంట్, అండ్ మనం న్యూ ఫోల్డర్, న్యూ డాక్యుమెంట్, ఇక్కడ నేమ్ కూడా ఇచ్చుకోవచ్చు. June 14, 2026 అలా June 14, 2026 అని నేమ్ కూడా మనం ఇచ్చుకోవచ్చు. అండ్ మనం హిస్టరీలోకి చూస్తే మనం ప్రిపేర్ చేసినవి వీడియో డిస్క్రిప్షన్, వీడియో ఐడియా, మనం 2 ప్రిపేర్ చేసాం కదా డాక్యుమెంట్ లో, అవి మనకి ఇక్కడ హిస్టరీలో చూపిస్తుంది. సో ఫ్రెండ్స్ మనకి రైటింగ్ ఏఐ టూల్ అయితే చాలా ఈజీగా యూజ్ చేయొచ్చు. మీరు తప్పకుండా ట్రై చేయండి. నేను డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తా. అండ్ నా వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అండ్ ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ లో చెప్పండి. బాయ్.